తెలంగాణ హైకోర్టు భార్యాభర్తల మధ్య వివాదానికి సంబంధించి ఒక ఫ్యామిలీ కోర్ట్ ఇచ్చినటువంటి జడ్జిమెంట్‌ను రివర్స్ చేసింది. సో, ఇక్కడ అసలు భార్యాభర్తల మధ్య డైవర్స్ వివాదం నడుస్తుంది. సో, ఈ నేపథ్యంలోనే భర్త తన భార్యకు మానసిక సంబంధమైనటువంటి వ్యాధులున్నాయి. సో, ఈ నేపథ్యంలోనే తనను కలవడానికి వీల్లేదు అంటూ కూడా ఫ్యామిలీ కోర్ట్ నుంచి ఒక ఆర్డర్ ఆయన తెచ్చుకున్నాడు. ఈ నేపథ్యంలోనే ఈ వివాదం తాజాగా తెలంగాణ హైకోర్టును చేరడంతో సో, హైకోర్టు ఫ్యామిలీ కోర్ట్ ఇచ్చినటువంటి ఏదైతే జడ్జిమెంట్ ఉంటుందో, ఏదైతే ఆర్డర్ ఉందో దాన్ని రివర్స్ చేసింది. సో, ఈ నేపథ్యంలో అసలు ఇలాంటి ఆర్డర్‌లు కూడా తెచ్చుకోవచ్చా? అంటే ఇలాంటి వివాదాలు నెలకొన్నప్పుడు భార్య కానీ, భర్త కానీ సో, తనను కలవడానికి వీల్లేదు అంటే మానసిక సంబంధమైనటువంటి ఏదైతే వ్యాధులుంటాయో దాంతో బాధపడుతుంది అంటూ కూడా సో, తనను కలవడానికి వీల్లేదు, తన ఇంటికి రావడానికి వీల్లేదు అనేటువంటి కోణంలో కూడా ఆర్డర్‌లు తెచ్చుకోవచ్చా? సో, తెచ్చుకోవాలనుకుంటే ఎలాంటి కారణాలు చూపించాలి? తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడడానికి ఉన్నారు సుప్రీంకోర్టు అడ్వకేట్ పోతిరెడ్డి కృష్ణకాంత్ గారు. ఒకసారి సార్‌తో మాట్లాడదాం. సార్, మనం చూసాం అంటే ఇలాంటి వీడియో మనం ఎప్పుడూ చేయలేదు. సో, జనరల్‌గా ఏంటి అంటే ఇక్కడ పర్టిక్యులర్‌గా ఫ్యామిలీ కోర్ట్ ఇచ్చినటువంటి ఆర్డర్ ఏంటి? అసలు వివాదం ఏంటి? శ్రవణ్ గారు, ఇవాళ రోజు ఈ తెలంగాణ హైకోర్టులో ఏదైతే మౌసమి భట్టాచార్య గారు అండ్ శ్రీ గాడి ప్రవీణ్ కుమార్ గారు, డివిజన్ బెంచ్ ఆఫ్ ఆనరబుల్ తెలంగాణ హైకోర్ట్, ద హానరబుల్ జడ్జెస్ వాళ్ళు ఇచ్చిన ఈ ఒక జడ్జ్మెంట్, ఇది ఒక మంచి ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ అని అంటాను నేను. ఎందుకంటే ముఖ్యంగా మనం చాలాసార్లు చూస్తాము, ముఖ్యంగా ఈ మ్యారిటల్ డిస్ప్యూట్స్లో స్పౌస్ ఇద్దరికి, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరికి ఏవో గొడవలు అయితే ఉంటాయి. ఒకరినొకరు అలిగేషన్స్ పెట్టుకోవడం అనేది కామన్. కానీ సమ్ టైమ్స్ అవి కొద్దిగా ఓవర్ బోర్డ్ అయ్యి ఇట్లానే హెల్త్ ఇష్యూస్ మీద, లేకపోతే అవతల వాళ్ళు ఒక సైకాటిక్ సంబంధించిన వాళ్ళు కొద్దిగా సాడిస్టులు అని, లేకపోతే ఫిజికల్ అబ్యూస్ చేస్తున్నారని అవి కూడా పెట్టుకోవచ్చు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, నేను ఎప్పుడు చెప్పేది ఏంటంటే ఎనీ కేస్ షుడ్ బి ప్రాసిక్యూటెడ్ బేస్డ్ ఆన్ ద ఎవిడెన్సెస్ ఆఫ్ ది కేస్, ఫ్యాక్ట్స్ ఆఫ్ ది కేస్ అండ్ మెరిట్స్ ఆఫ్ ది కేస్. సో అండ్ రెండు వైపున వాదనలు వినాల్సిన బాధ్యత ఆ కింద ట్రయల్ కోర్టుకు కానీ, ఆ ఫ్యామిలీ కోర్టు కానీ, ఆ బెంచ్కి అయితే ఉంది ఖచ్చితంగా. సో అదేవిధంగా కింద ట్రయల్ కోర్టు ఈ హస్బెండ్ ఎవరైతే ఒక రిస్ట్రైనింగ్ ఆర్డర్ తెచ్చుకున్నాడు ఆయన వైఫ్కి అగేన్స్ట్, అదేంటంటే ఆ అమ్మాయికి కొద్దిగా సైకోటిక్ ప్రాబ్లమ్ ఉంది, షీ హ్యాస్ సమ్ సైకోటిక్ బిహేవియరల్ ఇష్యూస్. సో ఆమెని దయచేసి నా దరిదాపుల్లో దగ్గరికి రానివ్వకుండా ఒక రిస్ట్రైనింగ్ ఆర్డర్ ఇవ్వండి అని కింద ట్రయల్ కోర్టులో ఒక రిస్ట్రైనింగ్ ఆర్డర్ తెచ్చుకున్నాడు, సేయింగ్ దట్ ఆ అమ్మాయి కొద్దిగా బిహేవియరల్ ఇష్యూస్ ఉన్నాయి, సైకోటిక్ అండ్ సైకోపాథిక్ కన్స్ట్రెంట్స్ టైప్లో ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయి అన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. అండ్ ట్రయల్ కోర్ట్ కూడా ఎటువంటి ఎవిడెన్సెస్ ఆధారితంగా ఒక మెడికల్ ఎక్స్పర్ట్ ఎనాలిసిస్ ఏమీ లేకుండా కేవలం హస్బెండ్ వేసిన పిటిషన్కి ఒక ఏకధాటిగా వన్ సైడెడ్గా ఆలోచించి ఒక ఆర్డర్ లాగా ఆ అమ్మాయికి రిస్ట్రైన్ ఆర్డర్ ఇచ్చింది అన్న దాన్ని ఇవాళ రోజు హైకోర్టు బెంచ్ గౌరవనీయులైన మౌసమి భట్టాచార్య గారు అండ్ గాడి ప్రవీణ్ కుమార్ గారు అది ఖండించడం జరిగింది. అండ్ ట్రయల్ కోర్టు ముఖ్యంగా ఇలాంటి లాంగ్వేజ్ యూజ్ చేయకూడదు. ఎందుకంటే వన్ సైడెడ్గా మీరు భర్త పిటిషన్ ఒకటి వినటమే కాకుండా అవతల వైఫ్కి డిఫెన్స్ చేసుకునే ఛాన్స్ ఇవ్వకపోవడమే కాకుండా అండ్ వితౌట్ ఎనీ మెడికల్ ఎక్స్పర్టీస్ ఆర్ మెడికల్ అనాలిసిస్ ఆమెను డైరెక్ట్గా మీరు మీ ఆర్డర్లో ఒక సైకాటిక్ బిహేవియర్ ఉంది అని చెప్పి ఎట్లా రాయగలుగుతారు? దానివల్ల లాంగ్ టర్మ్ రిపర్కషన్స్ ఉంటాయి. ఆ అమ్మాయి ప్రొఫెషనల్ లైఫ్కి కానీ, పర్సనల్ లైఫ్కి కానీ. ఒక కోర్ట్ ఆర్డర్లో క్లియర్గా ఆమెకి సైకాటిక్ ప్రాబ్లం ఉంది అని రాస్తే మీరు వితౌట్ ఎనీ ఎవిడెన్స్ బేస్ లేకుండా, సో ఆ అమ్మాయికి ప్రొఫెషనల్ లైఫ్ కానీ, పర్సనల్ లైఫ్ కానీ వాటి మీద ప్రాబ్లం అవుతుంది, రేపటి రోజు సోషల్ స్టిగ్మాకి గురవుతుంది. సో ముఖ్యంగా మనం ఒక కోర్ట్స్లో ఒక ఆనరబుల్ పొజిషన్స్లో ఉన్నప్పుడు ఇలాంటి లాంగ్వేజ్ యూజ్ చేయకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి దాన్ని తీవ్రంగా ఖండించడం జరిగింది. అండ్ ఇమీడియట్గా ఇదొక ఏదైతే ఈ భార్య వేసిన ఈ అపీల్ ఉందో దానికి అనుగుణంగానే వాళ్ళు తీర్పు ఇవ్వడం కూడా జరిగింది వాళ్ళ రోజు. ఓకే. సో, అంటే జనరల్‌గా ఇలాంటి ఆర్డర్‌లు ఎప్పుడు తీసుకుంటూ ఉంటారు? అంటే నిజంగానే భార్య కానీ, భర్త కానీ ఇలాంటి మానసిక సంబంధమైనటువంటి వ్యాధులతో బాధపడుతూ ఉన్నప్పుడు సో, నిజంగానే ఇలాంటి ఆర్డర్‌లు తెచ్చుకోవచ్చా? సో, ఎలాంటి సందర్భాల్లో మాత్రమే ఇది సాధ్యమవుతుంది? ఒకటి శ్రవణ్ గారు, జనరల్గా నేను చెప్పినట్టే ఎలిగేషన్స్ అనేది మ్యారిటల్ డిస్ప్యూట్స్లో కామనే. కానీ ఇక్కడ హైకోర్టులో గౌరవనీయ డివిజన్ బెంచ్ అదే చెప్పింది. వాళ్ళు ఏం చెప్తున్నారంటే మీరు ముఖ్యంగా మ్యారిటల్ డిస్ప్యూట్స్లో ఇట్లాంటి ఎక్స్ట్రాఆర్డినరీ ఆర్డర్స్ ఇవ్వడానికి లేదు. ఎందుకంటే ఇక్కడ భార్యాభర్తల ఎలిగేషన్స్, గొడవలు అనేది మోస్ట్ సర్వసాధారణం. వాళ్ళు ఒకరినొకరు ఏవో చాలాసార్లు ఫ్రివలస్ ఎలిగేషన్స్ ఉంటాయి, అంత సీరియస్ ఎలిగేషన్స్ కూడా ఉండవు. ఒకవేళ వాళ్ళు చాలా సీరియస్ ఎలిగేషన్స్ చేస్తే అవి ఎవిడెన్స్ బ్యాక్డ్ అయి ఉండాలి అండ్ రెండు పార్టీలకి సమానంగా ఛాన్స్ ఇవ్వాలి. అది న్యాచురల్ జస్టిస్. అది మన దేశ చట్ట వ్యవస్థలోనే, జ్యుడిషియరీలోనే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ న్యాచురల్ జస్టిస్ ఏం చెప్తుంది, ఇరువైపుల పార్టీలకి ఎప్పుడైనా సరే సమానంగా ఛాన్స్ ఇవ్వాలి వాళ్ళ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పుకోవడానికి. సో ఇక్కడ ఓన్లీ భర్త తరపున విని కింద ట్రయల్ కూడా భార్య తరపున వినకపోవడం అనేది చాలా అన్యాయం. ముఖ్యంగా ఇట్లాంటి ఎక్స్ట్రాఆర్డినరీ
ఎలిగేషన్స్. అంటే ఆ అమ్మాయికి మతిస్థిమితం సరిగ్గా లేదు, సైకోటిక్ బిహేవియరల్ ఇష్యూస్ ఇవన్నీ చాలా పెద్ద ఎలిగేషన్స్ కదా. ముఖ్యంగా చిన్న ఫ్యామిలీ డిస్ప్యూట్స్లో ఇలాంటి రెస్ట్రైన్ ఆర్డర్స్ ఇచ్చేటప్పుడు, ఫ్యామిలీ డిస్ప్యూట్స్లో ఇలాంటి రెస్ట్రైన్ ఆర్డర్స్ ఇవ్వడమే చాలా కష్టం. రెస్ట్రైన్ ఆర్డర్స్ ఇచ్చినప్పుడు ఎక్స్ట్రా ఆర్డినరీ స్టెప్ అన్నట్టు ఇది. సో ఇలాంటి ఎక్స్ట్రా ఆర్డినరీ స్టెప్స్ తీసుకుంటున్నప్పుడు మీరు ఖచ్చితంగా చాలా ఎవిడెన్స్ బ్యాకప్ ఉండాలి. ఎవిడెన్స్ ఏం లేకుండా మెడికల్ ఎక్స్పర్ట్ అనాలిసిస్ కూడా ఉండాలి. ఒక మీరేం మనకేం మెడికల్ నాలెడ్జ్ లేదు కదా, వీఆర్ జడ్జెస్, వీఆర్ నాట్ మెడికల్ ఎక్స్పర్ట్స్. మీరు ఇలాంటి హెల్త్ ఇష్యూస్, మెడికల్ కండిషన్స్ సంబంధించిన వాటికి మీరు మెడికల్ ఎక్స్పర్ట్ అనాలిసిస్ ఏమైనా తీసుకున్నారా? అవి కూడా తీసుకోవాలి కింద ట్రయల్ కోర్టులో. అవి తీసుకున్నప్పుడు మీరు ఇలాంటివి ఎలా చేయగలుగుతారు? అది చాలా తప్పు కదా. ముఖ్యంగా కోర్టులో మనము ఆర్డర్లో రాసేటప్పుడు అవతల వ్యక్తిది డిఫెన్స్ వినకుండా డైరెక్ట్గా మళ్ళీ వితౌట్ ఎనీ మెడికల్ ఎక్స్పర్ట్ అనాలిసిస్ కేవలం భర్త ఇచ్చిన పిటిషన్ ప్రకారం ఆమెకు సైకోటిక్ బిహేవియర్ అని రాయడం అనేది ఇంకా పెద్ద తప్పు. అలాంటి పదజాలం యూజ్ చేయకూడదు ఆర్డర్స్లో. వన్ సైడెడ్గా రాయడం వల్ల అమ్మాయికి రేపటి రోజు ప్రొఫెషనల్ లైఫ్లో, పర్సనల్ లైఫ్లో సోషల్ స్టిగ్మా కూడా ఎదురయ్యే అవకాశం ఉంది. సో వీ హ్యావ్ టు రిఫ్రెయిన్ ఫ్రమ్ యూజింగ్ సచ్ లాంగ్వేజ్ ఇన్ ద ఆర్డర్స్, ఎస్పెషల్లీ వెన్ ఇట్ ఈస్ వన్ సైడెడ్ అండ్ ఇట్ ఈస్ నాట్ ఎవిడెన్స్ బ్యాక్డ్ అన్నది వాళ్ళ రోజు హైకోర్టు చెప్పడం జరిగింది. ఓకే. సో జనరల్గా మీరు చెప్పండి, మీరు కూడా ఫ్యామిలీ డిస్ప్యూట్స్ చేస్తూ ఉంటారు కాబట్టి, సో ఎలాంటి సందర్భాల్లో ఇలాంటి ఆర్డర్లు తెచ్చుకుంటూ ఉంటారు జనరల్గా? జనరల్లీ నేను చెప్పినట్టు మీరు ఆర్డర్స్ ఎప్పుడైనా తెచ్చుకోవచ్చండి. ఇంటరిమ్ ఆర్డర్స్ కానీ, రిస్ట్రైన్ ఆర్డర్స్ కానీ ఏదైనా మీరు తెచ్చుకునే హక్కు మీకు ఉంటుంది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ కేస్. ఫ్యామిలీ కేసెస్ కానీ ఏ కేసెస్ అయినా కానీ. కానీ ఫ్యామిలీ కేసెస్లో రిస్ట్రైన్ ఆర్డర్స్ ఇలాంటివి తెచ్చుకోవడం కొద్దిగా టఫ్ ఉంటుంది. ఎందుకంటే నేను చెప్పినట్టు ఎలిగేషన్స్ అనేది కామన్, సర్వసాధారణం. భార్య భర్తలు ఇద్దరు ఒకరి మీద ఒకరు వేసుకుంటారు. కానీ మీరు అలాంటి ఎలిగేషన్స్ వేస్తున్నప్పుడు చాలా ఎవిడెన్స్ ఉండాలి. స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉంటే కానీ మనకి ఇలాంటి రిస్ట్రైన్ ఆర్డర్స్ కానీ, ఇంటరిమ్ ఆర్డర్స్ కానీ రావు. నేను చెప్పేది అదే, ఎవిడెన్స్ ఉంటే మీరు మెడికల్ ఎక్స్పర్ట్ అనాలిసిస్ ఉండి నిజంగానే వాళ్ళు కూడా నిర్ధారిస్తే అప్పుడు మీరు ఇలాంటి ఆర్డర్ తెచ్చుకుంటే అది వ్యాలిడ్ ఉంటుంది. అండ్ వాళ్ళు రేపటి రోజు అవతల పార్టీ అప్పీల్కి వెళ్ళినా అది హైకోర్టు కూడా చూసి మెడికల్ ఎక్స్పర్టే ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా బిహేవియరల్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి ఈ రిస్ట్రైన్ ఆర్డర్ని అప్హెల్డ్ చేస్తున్నామని చెప్పేవాళ్ళు. ఇలాంటివి లేనప్పుడు ఎవిడెన్స్ బ్యాక్డ్ కాకుండా మీరు ఇలాంటి ఆర్డర్స్ తెచ్చుకున్నా కూడా వాట్ ఎవర్ మైట్ బి ద రీజన్, కింద ట్రయల్ కోర్టులో ఓకే వాట్ ఎవర్ మైట్ బి ద రీజన్ అనుకోకుండా ఇట్లా అయ్యింది. బట్ ఎనీవేస్ హైకోర్టులో మాత్రం అది కొట్టేయడం జరిగింది కదా. సో రెస్ట్రైన్ ఆర్డర్ ముఖ్యంగా ఫ్యామిలీ డిస్ప్యూట్స్ తెచ్చుకోవడం జనరల్లీ కష్టం. తెచ్చుకోవాలనుకుంటే మాత్రం మీ దగ్గర చాలా హెవీ ఎవిడెన్స్ ఉండాలి. అవతల వాళ్ళ యొక్క ఆరోగ్యం ఇష్యూస్ని వీటిని ఇవన్నిటిని మీరు ప్రూవ్ చేయగలిగిన ఎవిడెన్స్ బ్యాక్డ్ ఉండాలి. అండ్ ఎవిడెన్స్ కూడా ఒకవేళ మీ దగ్గర లేకపోతే యూ షుడ్ ఆస్క్ ద ఆనరబుల్ కోర్ట్. తో యువర్ అ పెటిషనర్, యూ షుడ్ ఓన్లీ ఆస్క్ ద ఆనరబుల్ కోర్ట్. ఇఫ్ ఎనీవేస్ వాళ్ళ అవతల వాళ్ళు డిఫెండ్ చేసుకుంటారు. ఒకవేళ నిజంగా ఆరోగ్య సమస్యలు ఉన్నా మాకు ఆరోగ్య సమస్యలు లేవని చెప్పినప్పుడు మీరు కోర్టు వారిని ఒక పెటిషన్ వేసి మెడికల్ ఎక్స్పర్ట్ అనాలిసిస్కి దయచేసి అలౌ చేయండి. సో దట్ నిజంగా అవతల వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయో లేదో నిర్ధారితం అవుతుందని చెప్పి మీరు కూడా అడగచ్చు. అప్పుడు మెడికల్ ఎక్స్పర్ట్, అప్పుడు కోర్టు వారు అది ఓకే అనుకుంటే వాళ్ళు మెడికల్ ఎక్స్పర్ట్ హెల్ప్ తీసుకుంటారు. అండ్ అవతల వ్యక్తి మీరు చేసిన ఎలిగేషన్స్ ప్రకారం నిజంగా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయో లేదో వాళ్ళు నిర్ధారిస్తారు. సో మెడికల్ ఎక్స్పర్ట్ ఒకవేళ ఉన్నాయంటే దెన్ డెఫినెట్గా మీకు దాని తగ్గట్టు రిఫరెన్ ఆర్డర్ వస్తుంది. సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లంటే, అంటే ఈ పర్టికులర్ కేసులో కేవలం భర్త చెప్పినటువంటి విషయాలపైన పూర్తిగా కోర్టు ఆధారపడి, అంటే లోయర్ కోర్టు ఆధారపడి, సో భార్యని భర్తను కలవనీయకుండా ఒక ఆర్డర్ ఇచ్చిందనేటువంటి విషయాన్ని కృష్ణకాంత్ గారు అయితే చెప్తున్నారు. ఒకవేళ నిజంగానే భార్యకు అలాంటి ఏదైనా మానసిక సంబంధమైనటువంటి వ్యాధులు ఉన్నప్పుడు ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి మెడికల్ ఎవిడెన్స్ ఖచ్చితంగా సబ్మిట్ చేయాలి. సో అలాంటి సందర్భాల్లో మాత్రమే కోర్టులు ఇలాంటి ఆర్డర్లు, అంటే రిస్ట్రైన్ ఆర్డర్లు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుందనేటువంటి విషయాన్ని కూడా ఆయన అయితే చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో శ్రవణ్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.